అందరికీ నమస్కారం. ఈరోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ పై అధికారుల నుంచి ఈరోజు మీకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది. మీ పనితీరును వారు గుర్తించి మీపై విశ్వాసం చూపుతారు. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మికంగా ఈరోజు మీకు అంతర్గత శాంతి లభిస్తుంది. ధ్యానం, పూజలు లేదా మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. పవిత్ర స్థలాలను సందర్శించడానికి లేదా ఆధ్యాత్మిక గురువుల బోధనలను వినడానికి ఇది చాలా అనువైన రోజు. మీ మనస్సులో ఉన్న అనుమానాలు తొలగిపోయి స్పష్టత లభిస్తుంది. కొన్ని నమ్మకాల పట్ల సందేహాలు తలెత్తవచ్చు. ఇది మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో చిన్నపాటి ఆటంకంగా మారవచ్చు. అతిగా ఆలోచించడం వల్ల ఆధ్యాత్మిక ప్రశాంతతను కోల్పోవచ్చు. ఆచార వ్యవహారాలపై మీలో ఉన్న విశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక విషయాలపై ఇతరులతో వాదనలకు దిగకుండా ఉండటం మంచిది. ఈరోజు మీకు ఆనందం, సంతోషం వెల్లివిరుస్తాయి. చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సంతోషాన్ని వెలికితీస్తారు. మీ జీవితంలో మంచి అనుభూతులు కలుగుతాయి. కార్యాలయంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. మీ సృజనాత్మక ఆలోచనలు ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షిస్తాయి. పదోన్నతికి సంబంధించిన చర్చలు ప్రారంభం కావచ్చు. కాని సహోద్యోగులతో కొన్ని చిన్నపాటి అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఇది పని వాతావరణాన్ని కాస్త గందరగోళంగా మార్చవచ్చు. కాబట్టి సంయమనం పాటించడం అవసరం. ఆరోగ్యపరంగా ఈరోజు మీకు మంచి రోజు. మీరు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. మీలో నూతన ఉత్సాహం, శక్తి కనబరతాయి. అయితే వాతావరణ మార్పుల వల్ల వచ్చే అనారోగ్యాల పట్ల కొంచెం జాగ్రత్త వహించడం అవసరం. ఆర్థికపరంగా ఈరోజు మీరు కొంత స్థిరత్వాన్ని అనుభవించవచ్చు. ఊహించని ధనలాభం లేకపోయినా మీ పాత పెట్టుబడుల నుండి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా వాయిదా వేస్తున్న ఒక ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాన్ని ఈరోజు తీసుకోవడానికి సరైన సమయం. అయితే అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంటికోసం లేదా కుటుంబ సభ్యుల కోసం చేసే ఖర్చులపై దృష్టి పెట్టాలి. లేదంటే బడ్జెట్ అదుపు తప్పుతుంది. జాగ్రత్తగా వ్యవహరిస్తే మీ ఆర్థిక పరిస్థితి మరింత బలోపేతమవుతుంది. ఈరోజు మీరు వివిధ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. సామాజిక కార్యక్రమాలు లేదా కుటుంబ వేడుకలు మీకు మంచి అనుభూతిని ఇస్తాయి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, నలుగురితో కలిసిపోవడానికి ఇది మంచి సమయం. అయితే కొన్ని కార్యక్రమాలలో అనవసరమైన ఆర్భాటాలకు పోయి ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి బడ్జెట్ను అదుపులో ఉంచుకోవాలి. సరస్వతీదేవి అనుగ్రహంతో మీరు పాల్గొనే ప్రతి కార్యక్రమంలో మంచి కేరు సంపాదించుకుంటారు. కుటుంబ సంబంధాలలో ఈరోజు చాలా అద్భుతమైన రోజు కాబోతోంది. మీ కుటుంబ సభ్యులతో సామరస్యం, పరస్పర అవగాహన పెరుగుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కుటుంబ సమస్యలు పరిష్కారమయ్యే సూచనలున్నాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. సాయంత్రం వేళ కుటుంబంతో కలిసి నాణ్యమైన సమయాన్ని గడపడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. చిన్న చిన్న అపార్థాలు లేదా అహంకార ఘర్షణలు కుటుంబ సభ్యుల మధ్య తలెత్తవచ్చు. ముఖ్యంగా తక్కువ ప్రాధాన్యత కలిగిన విషయాలపై వ్యర్థమైన చర్చలు జరిగి అనవసరమైన ఉద్రిక్తతకు దారితీయవచ్చు. మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోవడం, అనవసరమైన చర్చలకు తావివ్వకుండా ఉండటం శ్రేయస్కరం. ఇంట్లో పెద్దలతో వాదనలకు దిగకుండా ఉండటం మంచిది. క్రీడలు ఆడేవారికి లేదా క్రీడాకారులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు మంచి ప్రదర్శన కనబరుస్తారు. వ్యాయామం లేదా ఏదైనా శారీరక శ్రమ చెయ్యడం మీకు ఉత్సాహాన్నిస్తుంది. కొత్త క్రీడలను ప్రయత్నించడానికి ఈరోజు సరైన సమయం. అయితే క్రీడలలో పాల్గొనేటప్పుడు గాయాలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మోకాళ్ళు లేదా కీళ్ల నొప్పుల పట్ల అప్రమత్తంగా ఉండండి. సరైన రక్షణ పరికరాలను ఉపయోగించడం మర్చిపోవద్దు. ఈరోజు అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఇతరుల వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోవడం వల్ల మీరు ఇరుక్కునే ప్రమాదం ఉంది.
తొందరపాటు నిర్ణయాలు, కోపం వల్ల అనవసరమైన వాదనలు జరిగే అవకాశం ఉంది. తార్కికంగా ఆలోచించకుండా భావోద్వేగాలకు లోనవడం వల్ల చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలకు దారతీయవచ్చు. మౌనం పాటించడం, ఓర్పుతో వ్యవహరించడం వల్ల చాలా సమస్యలను నివారించవచ్చు. వ్యక్తిగత వస్తువుల విషయంలో ఈ రోజు చాలా జాగ్రత్త వహించాలి. మీ వస్తువులను కోల్పోయే అవకాశాలున్నాయి కాబట్టి వాటిని భద్రంగా ఉంచుకోండి. మీ ప్రయాణాలలో కూడా అప్రమత్తంగా ఉండటం అవసరం. ఈరోజు మీ నిర్ణయాలలో చిన్న చిన్న తప్పులు దొర్లే అవకాశముంది. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. ప్రతి పనిని నిదానంగా ఆలోచించి చెయ్యండి. గతంలో చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకోండి. దాంపత్య జీవితంలో ఈరోజు మీరు సామరస్యాన్ని ఆస్వాదిస్తారు. మీ జీవిత భాగస్వామితో మంచి అవగాహన పెరుగుతుంది. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, ఆప్యాయతలు వ్యక్తమవుతాయి. కలిసి సరదాగా గడపడానికి, భవిష్యత్తు ప్రణాళికలు చర్చించుకోవడానికి ఇది మంచి సమయం. చిన్న చిన్న విషయాలకు కూడా వాదనలకు దిగకుండా ఉండటానికి ప్రయత్నించండి. లేకపోతే అది అనవసరమైన దూరాన్ని సృష్టించగలదు. మీ భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి. వారి భావాలను అర్థం చేసుకోండి. ఒకరికొకరు మద్దతుగా నిలిచి మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోండి. కొత్త జంటలకు ఈరోజు మధురానుభూతులు పంచే అవకాశం ఉంది. ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది మీకు కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం. అయితే కొన్ని సమయాల్లో మీరు ధైర్యం కోల్పోయినట్లు అనిపించవచ్చు. మీ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రేరణ లోపించవచ్చు. మీపై మీకు, ఇతరులపై మీకు ఉన్న నమ్మకం ఈరోజు బలంగా ఉంటుంది. మీ పనితీరుతో అందరి ప్రశంసలు అందుకుంటారు. ఇతరుల సహాయం మీకు లభిస్తుంది. కొందరు మిమ్మల్ని మోసం చెయ్యడానికి ప్రయత్నించవచ్చు. వారిపై గుడ్డి నమ్మకం పెట్టుకోవద్దు. పరిస్థితులను విశ్లేషించి సరైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వ్యాపారస్తులకు, పారిశ్రామికవేత్తలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయం. భాగస్వామ్య వ్యాపారాలు లాభాలను ఆర్జిస్తాయి. కొంతమందికి కొత్త ప్రాజెక్టుల విషయంలో జాప్యం లేదా ఆర్థిక నష్టాలు ఎదురయ్యే అవకాశముంది. ప్రభుత్వ నిబంధనల వల్ల కొన్ని ఇబ్బందులు రావచ్చు. జాగ్రత్తగా వ్యవహరించాలి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. ప్రేమ సంబంధాలలో ఈరోజు సానుకూల వాతావరణం ఉంటుంది. మీ భాగస్వామితో మీ బంధం మరింత బలంగా మారుతుంది. ఒకరికొకరు మరింత దగ్గరవుతారు. కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. అవి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది మంచి సమయం. అయితే కొన్నిసార్లు చిన్నపాటి అపార్థాలు లేదా అభద్రతాభావాలు మీ సంబంధంలో కలతలను సృష్టించవచ్చు. మీ భాగస్వామి పట్ల నమ్మకంగా ఉండాలి. ఓపెన్గా మాట్లాడాలి. గత అనుభవాలను ప్రస్తుత సంబంధంపై ప్రభావం చూపకుండా చూసుకోవాలి. ఈరోజు ఈ రాశివారికి ప్రేరణ చాలా అవసరం. మీ లక్ష్యాలను సాధించడానికి మీరు స్వీయ ప్రేరణను పొందాలి. ఇతరుల నుండి కూడా మీకు స్ఫూర్తి లభిస్తుంది. కొన్నిసార్లు నిరుత్సాహం మిమ్మల్ని ఆవహించవచ్చు లేదా మీ లక్ష్యాల పట్ల సందేహాలు కలగవచ్చు. అప్పుడు మీ గత విజయాలను గుర్తుచేసుకోవడం లేదా సానుకూల వ్యక్తులతో మాట్లాడడం మంచిది. మీ కలలను నిజం చేసుకోవడానికి కృషి చెయ్యండి. ఈరోజు మీరు ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేస్తారు. మీ ఆలోచనలకు మంచి ఆదరణ లభిస్తుంది. కొత్త ప్రాజెక్టుల గురించి చర్చలు జరుగుతాయి. అవి మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ కొన్ని సమావేశాలలో అనవసరమైన వాదనలు లేదా ఆలస్యం మిమ్మల్ని నిరాశపరచవచ్చు. మీరు చెప్పదలుచుకున్నది స్పష్టంగా వ్యక్తపరచలేకపోవచ్చు. మీ సలహాలను ఇతరులు పట్టించుకోకపోవచ్చు. ప్రణాళికాబద్ధంగా ఉండాలి. ఈరోజు ఈ రాశివారికి విద్యారంగంలో మంచి ఫలితాలున్నాయి. చదువులో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. విద్యార్థులు తమ ఏకాగ్రతను పెంచుకోవటానికి ప్రయత్నిస్తే మరిన్ని విజయాలు సాధించవచ్చు. కొన్నిసార్లు చదువుపై మీకున్న శ్రద్ధ తగ్గినట్లు అనిపించవచ్చు. కాని మీ కృషి వృధాపోదు.
మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మరింత మెరుగుపడతాయి. ఇతరులతో సులభంగా కలిసిపోతారు. మీ మాటలతో వారిని ఆకట్టుకుంటారు. మీకున్న చతులతతో ఎన్నో పనులు సులభంగా సాధించుకోగలరు. కొన్ని సంభాషణల్లో మీరు కొంచెం నిలకడగా ఉండాల్సి ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది. పాత సంప్రదాయాలను గౌరవిస్తూ కొత్తదనాన్ని అందిపుచ్చుకుంటారు. మీలోని సృజనాత్మకతను ప్రదర్శిస్తారు. సమాజంలో మీకు ఈరోజు గౌరవం, గుర్తింపు లభిస్తాయి. మీ మంచి పనులకు, ప్రవర్తనకు అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీ సామాజిక పరిధి విస్తరిస్తుంది. మీలోని సృజనాత్మకత ఈరోజు వెలికి వస్తుంది. కొత్త ఆలోచనలతో మీరు ముందుకు సాగుతారు. మీలోని సృజనాత్మకత ఈరోజు వెలికి వస్తుంది. కొత్త ఆలోచనలతో మీరు ముందుకు సాగుతారు. మీ స్నేహితులతో ఈరోజు మీరు ఆనందాన్ని పంచుకుంటారు. పాత స్నేహితులను కలవడం లేదా వారితో కలిసి సరదాగా గడపడం వంటివి జరగవచ్చు. వారి మద్దతు మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. అవి మీ జీవితంలో సానుకూల ప్రభావం చూపుతాయి. అయితే స్నేహితుల విషయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మీ నిజాయితీని కొందరు తప్పుగా అంచనా వేయగలరు. మీ స్నేహబంధాలను పదిలంగా ఉంచుకోవడానికి మీరు కూడా వారికి అండగా ఉండాలి. మంచి స్నేహితులు మీ బలాన్ని పెంచుతారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 4. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.